పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం చిలకలూరుపేట రూరల్ మండలం లింగంగుట్ల కావూరు గ్రామాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు గడప గడపకు వెళ్లి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. అనంతరం ప్రజలకు సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవాలి అంటే గ్రామ ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను పార్లమెంటు అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు తమ అమూల్యమైన 2 ఓట్లను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పత్తిపాటి పుల్లారావు కోరారు. నమ్మిన ప్రజలకు నట్టేట ముంచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి 131 వాగ్దానాలు పాదయాత్రలో ప్రజలను నమ్మించాడు. సాధ్యమా అసాధ్యమా అనేటువంటిది కూడా ఆలోచన చేయకుండా ఎక్కడికక్కడ ముద్దులు పెట్టి నెమ్మరి అబద్ధాలు అక్షర హామీలు అమలు చేయకుండా 99% అమలు చేశానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన మోసాలు అబద్ధాలు ప్రజలకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం అర్థమైపోయింది. మోసగాడు అనేటువంటి ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు రాబట్టే 6 నెలలుగా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. ధనదాహం ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సిందే. పేద ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా జే బ్రాండ్ మద్యం బలవంతంగా తాగించేశాడు.